హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం ద స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని తీశారంట, బట్ అది ఎవరని మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే 2023లో థియేటర్లో రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు 2 hours 9 minutes రన్ టైంతో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బిలో యావరేజ్ అనిపించింది గైస్. ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకున్న ప్లాట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ మాత్రం సరిగా చేయలేదు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, డబ్బింగ్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్న చరిత్ర అనే అమ్మాయి ఒక బిజినెస్ మ్యాన్తో డేటింగ్ వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి మిస్ అవుతుంది. సో తను ఎలా మిస్ అయింది అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, మధ్యలో వచ్చి ఒక ట్విస్ట్ పర్లేదు అనిపించింది. దానివల్ల నెక్స్ట్ ఏమవుతుందనే క్యూరియాసిటీ బిల్డ్ అయింది అండ్ కంపేర్ టు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కాస్త బెటర్ అనిపించింది. అండ్ ఫైనల్లీ సినిమాటోగ్రఫీ బాగుంది, బట్ బీజిఎం మాత్రం జస్ట్ యావరేజ్ అనిపించింది. మైనస్ పాయింట్స్, ఒక రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసినప్పటికీ ఎగ్జిక్యూషన్ మాత్రం సరిగా చేయలేదు. త్రూ అవుట్ మూవీలో ఒక ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా ఎంగేజింగ్గా ఉండదు. మూవీలో కొన్ని పాయింట్స్కి కంక్లూజన్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఒక మూవీకి స్టార్టింగ్ పాయింట్ ఎంత ఇంపార్టెంటో ఎండింగ్ పాయింట్ కూడా అంతే ఇంపార్టెంట్, బట్ ఈ మూవీలో అది కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఎండింగ్ ఏదో ఇవ్వాలి కదా అని ఇచ్చినట్టుగా ఉంది, బట్ నాట్ అప్ టు ద మార్క్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, హీరో యాక్టింగ్ స్కిల్స్ బిలో యావరేజ్గా ఉన్నాయి, బట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. ఇన్ఫ్యాక్ట్ కొంతవరకు అదే ప్లస్ అయింది అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ యావరేజ్ అనిపించింది. సో ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, బిలో యావరేజ్ మూవీ గైస్. ఇది ఒక థ్రిల్లర్ జోనర్ ఫిలిం అయినప్పటికీ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉండదు, ఏదో జస్ట్ అలా వెళ్తూ ఉంటుంది అంతే. సో ఫ్రీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి, లేకపోతే బెటర్ టు స్కిప్ దిస్ మూవీ. ప్రీ ఇంటర్వెల్కి ముందు ఒక 10 seconds రొమాంటిక్ సీన్ ఉంటుంది, అది తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ ద స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ తెలుగు మూవీ రివ్యూ. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.